ఈ వీడియోలో కోహ్లీ తను ఐపీఎల్ లో ఆర్సీబీ తరపున ఆడిన టాప్ 5 బెస్ట్ ఇన్నింగ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. 113 రన్స్ వర్సెస్ పంజాబ్. 2016 మే 18న పంజాబ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో మన కింగ్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 50 బాల్స్ లో ఏకంగా 113 రన్స్ కొట్టి పంజాబ్ టీం కు చుక్కలు చూపించాడు. దీనికంటే ముందు జరిగిన ఒక మ్యాచ్ లో కోహ్లీ క్యాచ్ పడుతున్నప్పుడు తన చేతికి గాయమైంది. ఆ హ్యాండ్ కు స్టిచెస్ కూడా పడ్డాయి. ఆడతాడా లేదా అన్న సందేహంలో ఉన్న ఫ్యాన్స్ కు ఆడి సెంచరీ కొట్టి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చాడు కింగ్ కోహ్లీ. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను అప్పుడు 15 ఓవర్లకే పెట్టారు. దీంతో ముందుగా టాస్ గెలిచి పంజాబ్ టీం బౌలింగ్ తీసుకుంది. ఇంకా తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆర్సీబీ టీం రెచ్చిపోయింది. ఓపెనర్స్ విరాట్ కోహ్లీ అండ్ క్రిస్ గేల్ దెబ్బకు పంజాబ్ టీం చేతులెత్తేసింది. ఇంకా ఆ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అయితే పూర్తిగా తన డామినేషన్ ని చూపించాడు. క్రిస్ గేల్ తో కలిసి 147 పరుగుల భారీ పార్ట్నర్షిప్ ను బిల్డ్ చేశాడు. మొత్తంగా ఆ మ్యాచ్ లో 12 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు కొట్టి ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాడు. దీంతో 15 ఓవర్లకి ఆర్సీబీ 211 రన్స్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన పంజాబ్ టీం కేవలం 120 రన్స్ కే ఆల్అౌట్ అయిపోయింది. ఇక మెరుపు సెంచరీతో అదరగొట్టిన మన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. 109 రన్స్ వర్సెస్ గుజరాత్ లయన్స్. 2016 మే 14న గుజరాత్ లయన్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో మన కోహ్లీ తన పార్ట్నర్ ఏబీ డివిలియర్స్ తో కలిసి విశ్వరూపం చూపించాడు. ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఇదే రికార్డ్ పార్ట్నర్షిప్. ఆ రోజు టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన ఆర్సీబీ టీం ఇన్నింగ్ స్టార్టింగ్ లోనే కోహ్లీతో పాటు ఓపెనింగ్ కి వచ్చిన క్రిస్ గేల్ వెంటనే అవుట్ అవడంతో మిస్టర్ 360 ఏబీడీ బ్యాటింగ్ కి వచ్చాడు. ఏబీడీతో కలిసి విరాట్ ఆ మ్యాచ్ లో రెచ్చిపోయాడు. ఇద్దరు కలిసి ఏకంగా 229 పరుగుల భారీ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశారు. ఈ మ్యాచ్ లో మన కింగ్ కోహ్లీ 55 బాల్స్ లో 109 రన్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లతో పాటు 8 భారీ సిక్స్లు కూడా ఉన్నాయి. ఏబీడీ 52 బాల్స్ లో 129 రన్స్ చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ లయన్స్ టీం 104 రన్స్ కు ఆల్ అవుట్ అయిపోయింది. 99 రన్స్ వర్సెస్ ఢిల్లీ డేర్ డెవిల్స్. 13 మే 10న ఢిల్లీతో జరిగిన ఈ మ్యాచ్ లో 99 రన్స్ చేసి ఒక్క రన్ తో సెంచరీ మిస్ చేసుకున్న మ్యాచ్ ని దగ్గరుండి మరీ గెలిపించాడు. ముందుగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కి దిగిన ఆర్సీబీ టీం ఇన్నింగ్ స్టార్టింగ్ లోనే వాళ్ళ అగ్రెసివ్ ఓపెనర్ క్రిస్ గేల్ వికెట్ ని కోల్పోయింది. ఆ తర్వాత స్లోగా ఆడుతున్న పుజారా కూడా అవుట్ అవడంతో టీం కష్టాల్లో పడింది. ఇక అప్పుడు బ్యాటింగ్ కి వచ్చిన కింగ్ కోహ్లీ జాగ్రత్తగా ఇన్నింగ్స్ ని నిలబెట్టాడు. 58 బాల్స్ లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 99 రన్స్ చేసి రన్అట్ అయ్యాడు. చివర్లో ఏబీడీ ఫినిషింగ్ తో 20 ఓవర్లకు 183 రన్స్ చేసింది ఆర్సీబీ. ఎంతో పోటాపోటీగా జరిగిన ఈ మ్యాచ్ లో 4 రన్స్ తో ఆర్సీబీ గెలిచింది. ఈ మ్యాచ్ మొత్తంలో కోహ్లీనే టాప్ స్కోరర్ గా నిలిచాడు. సెంచరీ వర్సెస్ కేకేఆర్. 2019 ఏప్రిల్ 19న ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీ కెపాసిటీ ఏంటో కోల్కతా టీం కి చూపించాడు. డెవిలియర్స్ లేకుండా ఆడిన ఈ మ్యాచ్ లో మొదటి నుండి కేకేఆర్ ఫేవరెట్ టీమ్ గా ఉంది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కి దిగిన ఆర్సీబీ టీం కు స్టార్టింగ్ లోనే కష్టాల్లో పడింది. కోహ్లీతో పాటు ఓపెనింగ్ కి వచ్చిన పార్థివ్ పటేల్ 11 రన్స్ కి అవుట్ అవగా ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన అక్షదీప్ నాథ్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. దీంతో ఆ టీం కష్టాల్లో పడింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన మొయిన్ అలీ ఒక పక్కన బౌండరీలు కొట్టి స్కోర్ పెంచుతుంటే కోహ్లీ ఇంకో పక్కన నిదానంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ మొయిన్ అలీకి సపోర్ట్ ఇచ్చాడు. ఆ తర్వాత మొయిన్ అలీ అవుట్ అవగా కోహ్లీ గేమ్ స్పీడ్ పెంచి మ్యాచ్ కి మంచి ఫినిషింగ్ ని ఇచ్చి 58 బాల్స్ లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ కొట్టాడు. దీంతో ఆర్సీబీ టీం 20 ఓవర్లకి 213 రన్స్ స్కోర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కేకేఆర్ టీం స్టార్టింగ్ లో ఇబ్బంది పడిన మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి వచ్చిన నితీష్ రాణా, రసెల్ దాటికి ఒక స్టేజ్ లో మ్యాచ్ ని గెలుపుకు చేరువ చేశారు. కానీ మన కోహ్లీ రసెల్ ను రన్అట్ చేయడంతో గేమ్ ఆర్సీబీ చేతుల్లోకి వెళ్లిపోయింది. చివరికి 10 రన్స్ తేడాతో ఈ మ్యాచ్ ను ఆర్సీబీ గెలిచింది. మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. 108 రన్స్ వర్సెస్ పూణే వారియర్స్. 2016 మే 7న జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీ పవర్ ఏంటో మరొకసారి చూపించాడు. ఆ సీజన్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న కోహ్లీ ఫస్ట్ బ్యాటింగ్ లోనే కాదు చేజింగ్ లో కూడా సెంచరీ చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన పూణే టీం 191 భారీ స్కోర్ చేసింది. దీంతో చేజింగ్ కి దిగిన బెంగళూరు టీం స్టార్టింగ్ లో కొంచెం స్లోగా ఆడినా కోహ్లీ పవర్ తో మ్యాచ్ ని ఇంకా 3 బాల్స్ మిగిలి ఉండగానే ఫినిష్ చేసింది. ఈ మ్యాచ్ లో మొత్తం 58 బాల్స్ ఆడిన కోహ్లీ 108 రన్స్ చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఇందులో 8 ఫోర్లు, 7 సిక్స్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ ను ఒంటి చేత్తో గెలిపించిన కోహ్లీ మరొకసారి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.